వినాయక చవితి నాడు పాలవెల్లి ఎందుకు కట్టాలి? పాలు కారేటటువంటి పండ్లని అనగా లేలేతగా ఉండేటటువంటి పండ్లని మాత్రమే కడతాము. అందుకనే దాని పూర్తి వివరం చెబుతున్నాను. గజాసురుడి యొక్క ముఖాన్ని ఎప్పుడైతే వినాయకుడికి పరమేశ్వరుడు తగిలించడం జరిగిందో ఆయన ఇష్టముగా తినేటటువంటి అంటే గజములు ఏవైతే ఇష్టముగా తింటాయో వాటిని మాత్రమే మనం పాలవెల్లికి కట్టడం అనేది జరుగుతుంది. ప్రముఖంగా వెలగ పండ్లు మరియు వీటితో సీతాఫలములు, ద్రాక్ష పండ్లు మరియు జామకాయలు, జొన్న కంకులు, పాలను కార్చేటటువంటి లేలేతమైనటువంటివి సనూతనము అంటే సనాతనము నూతనముగా వచ్చేటటువంటి పండ్లను మాత్రమే మనం కట్టడం పూర్వం నుంచి ఆచారంగా సనాతనంగా చెప్పబడి ఉన్నది. ఇలా ఏ పండ్లనైతే కడతామో వినాయకుడు అక్కడికి వచ్చి సనూతనముగా వచ్చిన నూతన పండ్లను ఆయన తింటారనే భావంతో మనం కట్టడం ఆచారయుక్తంగా వస్తూ ఉన్నది. కావున వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లు మీ భరద్వాజ శర్మ. స్వస్తి.